రెడ్డి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. అప్పుడేమో ఓట్ చోరీ చేశారు, ఇప్పుడేమో సీట్ చోరీ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సామ్రాజ్యాలు నిర్మించే తిమింగలాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ మరోసారి ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున నుంచే ఏసీబీ అధికారులు చేపట్టిన ముమ్మర సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్క సమాచారం వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ బలగాలు మోహన్ నాయక్ నిర్మించిన అక్రమ ఆస్తుల కోటల పునాదులను కదిలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రభుత్వ అధికారి వెనుకేసిన అక్రమాస్తుల విలువ ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం 100 కోట్లకు పైగానే ఉంటుందని తేలింది. నేటి కాలంలో అవినీతి అధికారులకు 100 కోట్లు అనేది ఒక ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్గా మారిపోయింది అనేలా ఈ దాడిలో సాగింది. హైదరాబాద్లో మాదాపూర్లోని ఆయన నిజంగా చెప్తున్నా, అసలు ఏం జరుగుతూ ఉంది అధికారులు, ఇంత అవినీత, ఇంత కథన. ఈయన చూడండి, 200 కోట్లు ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు. ఏకకాలంలో 11 చోట్ల సోదాలట. అక్రమ ఆస్తులపై పక్క ఆధారాలతో దాడులు చేసిన అధికారులు. ఏంది ఇది? ఒకప్పుడు పెద్ద పెద్ద అధికారులు ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు. చిన్న చిన్న ప్యూన్లు కావచ్చు, చిన్న చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. పేరుకు ఒక ప్యూన్ ఉద్యోగం ఉంటుంది, అటెండర్ ఉద్యోగం ఉంటుంది, వాళ్ళు వెనకాల వేసేయడం కోట్లు. ఆ మధ్యకాలం చూసినాం, ఒక ప్రభుత్వ ఉద్యోగి, చిన్న ఉద్యోగి ఏసీబీ దాడులు చేస్తే మరి అది ఆయన సంపాదించుకున్నా లేకపోతే వేరే వాళ్ళ బినామీగా ఉండడానికి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. 200 కోట్లు ఏంటండి, మరీ దారుణం కాకపోతే. 200 కోట్ల ఆ డైలాగ్ ఉంటుంది పోసాన కృష్ణమురళిది, కృష్ణం అని జగద్గురం, టూ మచ్ అని చెప్పేసి ఒక డైలాగ్ కొడతాడు. 200 కోట్లు ఏంటి మేడం అని చెప్పేసి డైలాగ్ కొడతాడు పోసాన కృష్ణమురళి. ఆ డైలాగ్ ఇక్కడ ఈ మోహన్ నాయక్కి అచ్చుగుద్దినట్టు సెట్ అవుతుంది. ఏం జరుగుతూ ఉంది అసలు? ఇట్లా వేసుకుంటూ పోయిన తర్వాత, ఇంత డబ్బులు పోయిన తర్వాత వైట్ మనీ ఎలా అవుతుంది? దేశం అభివృద్ధి ముందుకు వెళ్తుంది నాకు అర్థం కాదు. ఇంత బ్లాక్ మనీ ఇంత దారుణంగా 200 కోట్లు ఒక చేస్తే దేశం అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది? ఏ విధంగా అవుతుంది? మొత్తం బ్లాక్ మనీ అయినాం కదా. అందుకే అంటారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు, చెందిన దేశం అనరు. పూర్వకాలంలో అభివృద్ధి చెందుతున్న దేశమే, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే, నెక్స్ట్ భవిష్యత్తులో కూడా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశమే. చెందిన దేశం అయితే మనం అనం. ఎందుకంటే ఇట్లాంటి కథలు జరిగితే ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు, అల్లర్లలో 30 మందికి పైగా మృతి అంట. మరోసారి రెచ్చిపోయిన నేపాల్ గ్యాంగ్. భాగ్యనగరంలో నేపాలీ ముఠా కలకలం. గచ్చిబౌలి విల్లాలో భారీ